హాయ్ మామ. ఇవాళ రేపు ట్రాక్టర్ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే, రైతుకి అవసరమైనప్పుడు మనం వెళ్ళి వర్క్ చేసిన తర్వాత, మనం డబ్బుల కోసం వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే, రేపురా ఎల్లుండిరా అని చెప్పేసి వంకలు పెడతా ఉంటారు. సో మన ఇంట్లో ఏదన్నా బాగా అవసరం వచ్చి వెళ్ళి కొంచెం గట్టిగా అడిగితే, మేము ఎక్కడికన్నా పారిపోతామా, మేము ఈ ఊర్లో ఉండలేదా అని చెప్పేసి మళ్ళీ మనల్నే శత్రువులాగా చూస్తారు. సో ఇలాంటి వాళ్ళు నాకు కొంతమంది అనేది ఎదురయ్యారు. సో నాకనే కాదు, మోటార్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు. సో ఎందుకు చెప్తున్నానంటే, అందరూ ఇలా ఉంటారని నేను అంటలేదు, కానీ కొంతమంది అనేది ఇలాగే ఉంటారు. కొంతమంది వర్క్ చేసినప్పటినే మనకు మనీ అనేది ఇచ్చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎలా చేసినా మనం మోటార్ ఫీల్డ్ వదిలేసి వేరే వర్క్ అనేది చేయలేము మామ. ఎందుకంటే మనకు మోటార్ ఫీల్డ్ మీద ఉన్న ఇష్టం అలాంటిది. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఓల్డ్ వీడియో. సో ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వర్షాల కారణంగా మన ట్రాక్టర్ అనేది ఖాళీగానే ఉంటుంది. సో అందుకని నేను పాత వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ లేకపోవడం వల్ల వీడియోస్ అనేది కొంచెం స్లోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మామ. సో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అండ్ మనం చేసే వర్క్ గురించి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది మామ. వీడియో చూసేవాళ్ళు మన వర్క్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మామ. ఎందుకంటే మీ అభిప్రాయం అనేది నేను తెలుసుకుందారనుకుంటున్నాను. ఇండియాస్లో రోటావేటర్ దుక్కు అనేది ఎకరాల లెక్క తీసుకుంటారో గంటల లెక్క తీసుకుంటారో కామెంట్ చేయండి మామ. మన వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దాని ద్వారా నేను ఏదన్నా వీడియో పెట్టినా సరే మీకు యూట్యూబ్లో అనేది చూపించదు. సో సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకొని చూడండి మామ. మనం ఏదన్నా వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత అనేది నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసుకొని ఎలా ఉందనేది వీడియో కామెంట్ చేయండి మామ. మనం చేసిన వర్క్ అనేది కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.